కొంతమంది భూముల పంచాయతీలు ఉంటాయి సార్, అంటే గ్రామాలలో భూముల పంచాయతీలు ఉంటాయి. జీవిత కాలంలో అవి సమస్యలు కావు సార్. ఓకే. వాళ్ళు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరికి ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉన్నది సార్, మన ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చింది కర్మానుసారంగా. సో మనం కోర్టు కేసులలో కొట్లాడుకుంటాం తప్ప అండర్స్టాండింగ్ జరగదు. మీ మైండ్ ఒప్పుకోదు, నా మైండ్ ఒప్పుకోదు. రైట్. సో ఇప్పుడు నేను ఆ స్థలం ఉన్నది, నా దగ్గర డబ్బులు లేవు, అనుభవిస్తామన్నా దాన్ని అమ్మడానికి ఛాన్స్ ఉండదు, కొందామన్నా వేరేవాడు కొనడానికి రాడు, అది ఏదో డిస్టర్బెన్స్లో ఉంటుంది. ఒకవేళ నా మైండ్ అమ్మడానికి ఒప్పుకోదు, నేను అమ్ముకొని ఆ భోగం అనుభవించడానికి ఒప్పుకోదు. నీ చుట్టూ ఉన్న అన్ని పరిస్థితులు నీ కర్మను బట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, భార్య పిల్లలతో సహా, తల్లిదండ్రులతో సహా కర్మను బట్టి అన్ని. సరే ఇప్పుడు నేను ఒక 100 కుటుంబాల మీద దీని మీద స్టడీ చేసిన. ఒక కుటుంబం సార్, వాళ్ళు అంటే ఆయన కట్టెబేరం చేస్తాడు, చెట్లు కొట్టి కట్టెబేరం అంటే ఆయన వృత్తి అనుకుందామనగా, కానీ ఏదైనా అతి ఎక్కువ చేయదు. సో జీవితం కోసం ఎంత చెట్లు కాయలు కాస్తాయి, మన కోసమే ఉన్నది, తప్పులేదు. అంటే నీ పోషణ కోసం ఏం చేసినా తప్పులేదు. కానీ ఆయన బేరమే అంటే వృత్తే దాన్ని మార్చుకొని ఆ చెట్లు కొట్టి జీవితకాలం ఒక 20 సంవత్సరాలు అదే కర్మలో ఉన్నాడు. చెట్లు కొట్టిపీయడము, ఆ కట్టె అమ్ముకోవడం. రైట్. ఆ కర్మ యొక్క ప్రకృతిని విధ్వంసం చేసిన కర్మ వాళ్ళ కుటుంబంలో 3 పిల్లలకు ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ మిస్సెస్కు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. సో అది ఇంకా నేను లోతు చెప్తలే, ఫ్యామిలీ అట్లా డిస్టర్బ్ అయిపోయింది. సేమ్ టు సేమ్ ఇంకో ఫ్యామిలీ ఉన్నది సార్, ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. వాళ్ళ 3, వాళ్ళ తండ్రి లేడు, తల్లి మంచి చదివిపించింది, ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుకున్నారు. 3కి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, మంచి వెల్ పొజిషన్లో ఉన్నారు. ఒక ఆయన మంచి స్థాయిలో ఉన్నారు. సో వీళ్ళ అమ్మ ఏం చేసింది అంటే, పిల్లలు ఎక్కడ చదువుకుంటే అక్కడికి వాళ్ళ కోసం వెళ్ళి అక్కడ పనిచేసి వాళ్ళ కోసమే సదుపాయాలు చేసింది. వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ కోసం వెళ్ళింది, ఆ త్యాగం చేసింది, వాళ్ళ కోసం సర్వం త్యాగం చేసి అన్నీ సమకూర్చింది. వీళ్ళకు వచ్చిన భార్యలు కూతురు కంటే ఎక్కువ అమ్మనే చూసుకుంటారు. వాళ్ళ అత్తను అంటే ఇప్పుడు ఉంటారుగా వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఎంత తల్లి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చూసుకుంటారు. అంటే అంటే ఆమె త్యాగము ఏ రూపంలోనే వస్తుంది, ఏ రూపంలో వెనక్కి రావచ్చు. మళ్ళీ 100% వెనకేముంది వచ్చేది అది. అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న ఒక అమ్మాయిని, ఏ ఊర్లోనో ఉన్న ఒక అబ్బాయి ప్రేమ రూపంలోనో పెళ్లి రూపంలోనో ఒకటి చేస్తుంది. వాళ్ళ ప్రారంభంలో భార్యాభర్తలు కావాలనుకో, వాళ్ళు ఆస్ట్రేలియా పుట్టినరా, ఇంగ్లాండ్లో పుట్టిరా, అమెరికాలో పుట్టిరా సంబంధం లేదు. అంటే వాళ్ళ కర్మల అకౌంట్లను సెటిల్ చేయడం అనుకోవచ్చా? అంటే ఇది ఇప్పుడు ప్రారంధం అంటే బ్యాడ్ జోన్ అంటేనేమో లోన్ సార్, పుణ్యం అంటేనేమో నీకు డిపాజిట్. ఒకవేళ ఆ వ్యక్తికి నువ్వు బాకీ ఉన్నావు అనుకో, ఆయన లోన్ నువ్వు అప్పు కట్టడానికి అది నేనే జీవితంలోకి వస్తాడు, వచ్చి నీకు పరిచయం అవుతాడు, ఏదో రూపంలో పరిచయం అవుతాడు. పరిచయం అయ్యి నువ్వు మొత్తం ఆయన ట్రాప్లో ఉంటుంది, నీ మైండ్ మొత్తం ఆయన ట్రాప్లో ఉంటావు, నీ మైండ్ మొత్తం తన ఆధీనంలోకి తీసుకుంటుంది ప్రకృతి. తీసుకొని ఆయనకి ఏదేది ఇవ్వన్నో మొత్తం సమకూర్చి అన్నీ సెటిల్ చేయేంత వరకు నువ్వు ఆ జీవితంలో అట్లే ఉంటుంది. ఈ కర్మ ఎన్ని సంవత్సరాలునో అన్ని సంవత్సరాలు మిమ్మల్ని కలిపే ఉంచుతుంది. ఓకే. కర్మ పూర్తి అయ్యేంత వరకు మీ ఇద్దరిని విడగొడుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒకడు ద్రోహం చేశాడు, ఓకే సార్, రైట్. వాడు ద్రోహం చేశాడు అంటే వాడు మన పాత కర్మల్ని మనకు తిరిగి ఇవ్వడానికి వచ్చినట్టు ద్రోహం. పోస్ట్ మ్యాన్ లాంటి అంటే మనకు ద్రోహం అన్నారు, దాన్ని సహాయ కర్మలో అంటారు. ఓకే. ఇంతకుముందుకు ఆ చెట్టు ఎక్కిన వ్యక్తికి వీళ్ళందరూ వచ్చారు కదా, ఆయన అనుభవించడానికి సహాయం చేయడానికి వచ్చిరాళ్ళు. ఇప్పుడు నీ కర్మ, నీ బ్యాంకు లోన్ నువ్వు అప్పు కట్టాలి కదా, అప్పు కడితే ఆ అప్పును తీసుకుపోవడానికి వచ్చిన సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి ఆయన. కర్మలు సహాయ కర్మలు అంటే. అంటే ఇది ఓకే సార్. అంటే ఇప్పుడు ఉదాహరణకి నాకు మా సాయి ద్రోహం చేశాడు అనుకో, ఓకే సార్. ద్రోహం చేయడం అంటే ఏంటి, నా పూర్వజన్మ కర్మ ఫలితం ఏదో నేను అనుభవించాలి కాబట్టి కర్మ సాయిని వాడుకొని నాకు ద్రోహం చేయించింది, తద్వారా నన్ను కర్మ విముక్తిని చేయించింది. అంతేనా? మీ ప్రారంభం తీరిపోయింది అంతే. ఓహో, ఇలా అనుకోవాలి. ఓకే. అంటే ఆ కర్మ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయనో అది ఎక్స్పీరియన్స్ చేసిరో అయిపోయింది, అది పూర్తి అయిపోయింది. కానీ తద్వారా మీరు బాధపడతారు చూసినావా, మీరు పెయిన్ ఫీల్ అవుతారు చూసినావా, ఆ కర్మ మళ్ళీ అతనికి చుట్టుకుంటుంది. అంటే ఇక్కడ స్పందన వల్ల ఫలితం ఉత్పత్తి అవుతుంది. మీరు పెయిన్ ఫీల్ కాకపోతే కర్మ డిజాల్వ్ అయిపోతుంది.
సో ఇది సృష్టి నడవాలి, కొనసాగాలి గేమ్. ఈ ఆట నడవాలి సార్. ఈ ఆట నడవాలంటే కర్మానుసారము జీవితం ఈ ఇంటర్లింక్ అయ్యి నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చే భార్య, పిల్లలు, అత్త, అంత కర్మానుసారం, అందరూ కర్మానుసారం మనకు గేమ్ లో భాగమే. గేమ్లో ఏమైనా స్పష్టంగా చెప్తాడు, ఆలు సుతులు మాయ, తల్లిదండ్రులు మాయ, అన్నదమ్ములు మాయ, దీని ఇల్లు చల్లగుండా అని చెప్తాడు. ఓకే. సో కొంత సత్యం చెప్తే మన మైండ్ అంగీకరించేది కానీ అంత కర్మానుసారమే ఉంటుంది. ఓకే. సో ఈ సత్యం అర్థమైతే ఏమైందంటే నువ్వు ఒక్కొక్కటి విడదీసిపోతావు. అంటే మన శక్తి ఎప్పుడైతుందో ఈ డిటాచ్ అయిపోతాం. సత్యం అర్థమైతే దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ఎవరన్నా ఏమైనా సంఘటన జరిగినా, నష్టపోయినా, ఏం జరిగినా ఈ సినిమా మొత్తం అర్థమైపోతే డిటాచ్ అయిపోతాం. సరే, మీరు ఎట్లా అంటున్నారు కదా, ఇప్పుడు మీరున్నారు సంతోష్ బుద్ధ, ఓకే సార్, ప్రపంచానికి కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. సకల జీవరాశులకి ఎంతో మీకు తోచిన స్థాయిలో సాయం చేస్తున్నారు, పుణ్యం చేస్తున్నారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, 100 గజాల్లో ఇల్లు ఇట్లాంటి ఆలోచనలోనే ఉన్నారు మీరు. అది ఒకడు దుర్మార్గుడు ఉంటాడు, వాడు పాలల్లో కల్తీ చేస్తాడు, నెయ్యిలో కల్తీ చేస్తాడు. వాడు మాత్రం లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించి విలాసంగా బతుకుతుంటాడు. మరి ఇదేం కర్మ సిద్ధాంతం? సో ఆయన ఏదో జన్మలో ఏదో పుణ్యం ఉంటుంది ఒకటి. సో ప్రకృతి ఏం చేస్తా అంటే నువ్వు పోగొట్టుకోవాలంటే ఆ పుణ్యం ఏదో జన్మలో చేపిస్తుంది. చేపించి నీకు అది లైఫ్ సమకూర్చేంత వరకు. ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఒక 10 లక్షలు నష్టపోవాలంటే 10 లక్షలు సమకూర్చే ఆ బాధ్యతను ప్రకృతి నాకు ఇస్తుంది. నేను ఫస్ట్ 10 లక్షలు కూడబెట్టుకున్నట్టు కనబడతాను. సో అదంతా ఎప్పుడైతే ఆ స్టేబుల్ గా వస్తుందో, ఇప్పుడు అది వచ్చేంత వరకు నువ్వు ఓపిక పట్టాల్సి సార్. మనకు వాళ్ళు డబ్బు సంపాదించినట్టు గొప్పగా ఉన్నట్టు కనబడుతుంది కానీ అది ఆ పూర్తి అయ్యేంత వరకు మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పదవి ఉన్నది సార్, ఇప్పుడు ఒక రాష్ట్రంలో మినిస్టర్ పదవి ఉన్నది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పుడు ఒక 5 ఏళ్ళ తర్వాత పదవి పోవాలంటే పదవి రావాలి కదా. సో ఈ పదవి వస్తేనే పదవి పోతుంది. ఇప్పుడు మనకి పదవి వచ్చినట్టు కనబడుతుంది, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో పదవి పోతుంది కదా. సో అప్పుడు పదవి పోయినట్టు పోయేదాకా ఇప్పుడు ఏం పదవులు ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఏదో ఒక రోజు అయితే పోతుంది కదా. సో ఈ గేమ్లో నీకు సమకూర్చడం కూడా పోగొట్టుకోవడానికి, అది ఏదైనా సరే పోగొట్టుకోవడానికి చేంజ్ అవుతూ ఉంటుంది కర్మ. అందుకనే ప్రతిరోజు సత్కర్మ నిత్యం భాగం అయితే ఆ జీవితంలో, ఆ కుటుంబంలో గందరగోళం ఉండదు. సో ఎప్పుడు మనం తీసుకునే పొజిషన్లో ఉన్నాం. పరోపకారం ఇవ్వడం తెలియదు కదా సార్, ఇవ్వడం తెలియకపోవడం చేత, అంటే మనకు పంచడం రాకపోవడం చేత అదే జోన్లో ఉంటాం. మనిషి జీవితం, ఆ కుటుంబం మొత్తం అదే జోన్లో ఉంటుంది. ప్రతిరోజు సత్కర్మ అయ్యి సార్ వాళ్ళ కుటుంబంలో బరకత్ ఉండకపోతే నన్ను అడగండి. బర్కత్ అంటే మంచి జరుగుతుంది. అర్కత్ బర్కత్ అని ఉంటాం కదా సార్ మన తెలంగాణలో. సో అర్కత్ అంటే నీ అవసరానికి వేరే వాళ్ళను అడగకుండా ఉంటావు. బర్కత్ అంటే వచ్చింది నిలబడుతుంది. ఒకవేళ 1,00,000 రూపాయలు జీతం వచ్చింది అనుకో, 2 రోజులలో ఖర్చు అయిపోతుంది. 23 రోజులు 25 రోజులు మళ్ళీ అప్పు తెచ్చుకుని బతకాల్సి వస్తుంది. దీన్నే బర్కత్ లేక